జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ సుదర్శన శతకం శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు కోరనారాయణ జీయర్ స్వామి అనుగ్రహించిన అద్భుతమైనటువంటి శతకం. సమస్త ఐశ్వర్యములే కాకుండా భయంకర రోగాదులను నశింపజేసి ధైర్యాన్ని కల్పించేటువంటి స్తోత్రం ఇది. ఎంతోమంది పారాయణగా హోమాలుగా సాగిస్తూ ఉన్నారు. దానిలోని విషయాన్ని తెలియజేయడం కోసం రేఖామాత్రములతో సంగ్రహ భావముతో శతకాన్ని అందజేయాలని ఒక చిన్న ప్రయత్నం సాగుతోంది. దానిలో జ్వాలావర్ణనం ప్రారంభమై 5 శ్లోకాలు ముగిశాయి. ఈవేళ 6వ శ్లోకం. ముందు కోరనారాయణ జీరస్వామి వారికి దాసోహం సమర్పించుకుంటూ రంగేశ విజ్ఞప్తికరామయస్య చకార చక్రేశ నుతిం నివృత్తయే సమాశ్రయేహం వరపూరణీం యః తం కోరనారాయణ నామకం మునిం. భగవద్బంధువులారా, సుదర్శన భగవానుని ఒక్క సమయంలో ఒక్కొక్క రకంగా దర్శిస్తున్నటువంటి మహానుభావులు వారు దర్శించడమే కాకుండా సుదర్శనుని యొక్క దివ్యానుగ్రహం అందరికీ ఉండాలి అని అంటూ ఏ శ్లోకానికి ఆ శ్లోకం మంగళాశాసన పూర్వకంగా సాగుతూ ఉంటుంది. ఈవేళ ఈ శ్లోకంలో పాపాలు తొలగిపోవడం కోసమని ఈ శ్లోకం ప్రత్యేకించి తెలియజేస్తోంది. సంసంచున్మేషముచ్చోషిత పరమహసో భాస్వతః కైటభారే ఇంధే సంజేవనక్తంచర విలయకరీ యాజగద్వంద్వనీయా బంధూగచ్చాయ బంధు చెవిఘటిత గణచ్ఛేద మేధస్వినీసా రాహాంగీరశ్మి భంగీ ప్రణుదతు భవతాం ప్రత్యుహోత్థానమేనః. ఈ శ్లోకంలో సుదర్శన భగవాన్ యొక్క దివ్య తేజస్సుని సంధ్యాకాలంలో ఏర్పడేటువంటి జ్వాలలతో అంటే తేజస్సుతో పోలుస్తూ ఉన్నారు. చంద్రుడు, అంతేకాక అతనితో పాటు ఉన్నటువంటి గ్రహాలు ఇవన్నీ కాంతిని అంతటా ప్రసరింపజేస్తూ చీకటిని కబళిస్తూ ఉంటాయి. అలాంటి చంద్రుణ్ణి కూడా, అతని కాంతిని కూడా కబళించేటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యోదయం కాంతిని తలపిస్తూ ప్రాతఃసంధ్యలాగా ఇతర పదార్థాలన్నింటినీ కూడా ఆయా కాంతులన్నింటినీ తగ్గింపజేస్తూ భగవంతుని యొక్క శోభని అతిశయింపజేస్తున్నట్లుగా శ్రీ సుదర్శన యొక్క తేజస్సు ఉన్నది. ఆ తేజస్సు మనందరికీ శుభాన్ని కలిగించాలి, పాపాలని తొలగించాలి అని. శంశంతి అంటే తెలుపుతుంది అని అర్థం. ఉన్మేషముచ్చోషిత పరమహసోహ భాస్వత కైటబారేహే. ఇప్పుడు చంద్రభగవానుడు ఉన్నాడు. ఆ చంద్రభగవానుడు రాత్రిపూట ఏర్పడితే ఎక్కడా కూడా చీకటి అనేది లేకుండా పడిన చోటల్లా కూడా వెలుతురుతో అన్నీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగనే అంత తేజస్సు విరాజిల్లేటువంటి ఆ చంద్రుడు కూడా సూర్యోదయం అవుతుంది అని అంటే భయపడిపోయి తన యొక్క కాంతినంతా సంకోచింపజేసుకుంటాడు. రాత్రిపూట సంచరించేటువంటి దుష్ట జంతువులన్నీ సూర్యోదయాన్ని చూచి భయపడిపోయి వాటి వాటి నివాసాల్లో దాక్కుంటాయి. అలాగనే నక్తంచర విలయకరీ యాజగద్వంద్వనీయ రాత్రించరులైనటువంటి ఈ రాక్షసాదులు ఉంటారే, వాళ్ళు కూడా సుదర్శన భగవాను యొక్క తేజస్సును చూచిన వెంటనే భయపడి పారిపోతూ ఉన్నారట. ఉదయం పూట సూర్యుని కిరణాలు నల్లటి మేఘ శకలాలతో కలిసిపోతే
ఆ మేఘశకలాలు ఎలా ఉంటాయి? అవి కూడా ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. అలాగనే సుదర్శన భగవాన్ యొక్క కిరణములు ఆ కాలమేఘంతో కనుక కలిసినట్లయితే ఆ మేఘాలు ఎలా ఉంటాయి? ఈ చిత్రంలో చూడండి, పైన మంకెన పువ్వుల్లాగా ఎర్రగా ప్రకాశించినట్లు అవుతాయి. అలాగే సుదర్శన జ్యోతిస్సు మీ పాపాలని పోగొట్టి శ్రీ సుదర్శన జ్యోతిస్సునకు సంధ్యతోటి సామ్యం ప్రత్యేకించి చెప్పడం ఒక విశేషం. మనం చేసేటువంటి పాపాలు అవి పోవాలి అనంటే సంధ్య చాలా ఉపయోగపడుతుందట. మనసా వాచా హస్తాభ్యాం అంటారు. మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, క్రియాకలాపాల చేత కానీ ఏదైనా ఒక పాపము చేసినట్లయితే యత్కించ దురితం వయి, ఏదైనా గనక నేను పాపం ఆచరించి ఉన్నట్లయితే తత్ అవలంపతు, అది నశించుగాక అని సంధ్యావందనంలో ఎలాగైతే పాపాలు పోగొట్టుకోవడం కోసం చేస్తామో అలాగనే ఈ సుదర్శనుని యొక్క జ్యోతిస్సు కూడా ఎర్రగా ఒక సంధ్యా తేజస్సు కనిపిస్తోంది. దానికి నమస్కారం కనుక చేసినట్లయితే, దాన్ని ధ్యానించినట్లయితే జ్వాలా భవతాం ఏనః ప్రణుదతు. ప్రణుదతు అంటే పోగొట్టుగాక. రాధాంగి రశ్మిభంగి, రాధాంగి అంటే రథము యొక్క అంగమైన చక్రం. ఆ చక్రము భవతాం మీ యొక్క ప్రత్యహోత్థానం ప్రతిరోజు ఆచరించేటువంటి ఏనః పాపాలని ప్రణుదతు పోగొట్టుగాక అని అంటూ ఈ శ్లోకం తెలియజేస్తోంది. మరొక్కసారి శ్లోకాన్ని చదువుతున్నా. శంశంచున్మేషముచ్చోషిత పరమహసో భాస్వత కైటభారే ఇంధే సంధ్యేవ నక్తంచర విలయకరీ యా జగద్వంద్వనీయా బంధూకచ్చాయ బంధు చెవిఘటిత ఘనచ్ఛేద మేధస్వినీ సా రాధాంగీ రశ్మిభంగీ ప్రణుదతు భవతాం ప్రత్యహోత్థానమేనః. శ్రీ సుదర్శనాయ హేతిరాజాయ నమః. ఇది వింటున్నటువంటి మీ అందరికీ సుదర్శన భగవాన్ యొక్క కృపాకటాక్షములు కలుగ్గాగా అని ఆశిస్తూ అడియన్ రామానుజదాస కులశేఖరాలు వారు, హైదరాబాదు.